రోజు ఇదే పనా లేకుంటే స్కూల్కి ఏమైనా కాలేజీలో చేసినావా? ఫస్ట్లో పోయేటోని కానీ అప్పట్లో బంద్ అయినా నేను ఎందుకు? లైఫ్ ఫెయిల్యూరా? లైఫ్ ఫెయిల్యూరా అందుకే బంద్ చేసినావా? అబ్బా, ఎట్లా లైఫ్ ఫెయిల్యూర్ ఎట్లా అయింది మరి? అమ్మాయి నేను దాన్ని చూసుకుంటుండగా అది ఇంకొకరిని ప్రేమించింది. అవునా? అరే ఏడుతున్నావు? ఏడో అది మర్చినప్పుడు ఇంకొక దాన్ని తెచ్చా నేను. అవునా? తెచ్చినావా? పెళ్లి చేసుకున్నావా? చేసుకోలే కానీ ఇంటికాడికి తెచ్చిన అన్నట్టు. అంటే అమ్మాయినా తీసుకొచ్చినావా? నువ్వు మగనివే మరి. మీ బామ్మర్ది కూడా లైఫ్ ఫెయిల్యూర్ అట కదా? అరే మరి ఎట్లా? ఏమైనా తాగుడు నడిచిందా మరి? తాగుడంటే ఇక మనం తాగితే సోయిలు ఉండదు ఇక మనకు. మందు బాబులం మేము, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అందరూ ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయితే చాలా మంది గడ్డాలు పెంచుకుంటారు, జుట్టు పెంచుకుంటారు. మరి గదే పెంచుకోలే? గదే ట్రై చేద్దామని అనుకుంటాను కానీ అది గడ్డం వస్తలేదు. ఏంది ఇది? ముక్కు చెవులు ఎప్పుడు కుట్టించిల్లు? అది నేను అప్పట్లో మేకలు గుట్టించిన నేను. అవునా? ఫంక్షన్ పెట్టినా మరి? ఫంక్షన్ ఇక మనకు పెట్టులేదు. అంటే ఎవరు పెట్టిదారు? మా మరదలు పెట్టింది. అంటే ముక్కు చెవులు మేము మరదలు కుట్టిందా? అవునా? అంటే నీకు పెట్టారంట ఇక పెట్టాలి కదా ముక్కు చెవులు కుట్టించినప్పుడు. మా దగ్గర పెట్టాలి కాన్న. అవునా? అరే మా దాంట్లో పెడతారు. సారీ ఫంక్షన్, లుంగి ఫంక్షన్ కూడా చేస్తారు. లుంగి ఫంక్షన్ కూడా చేస్తారు. పెద్దోళ్ళు అయితే లుంగి ఫంక్షన్ చేస్తారు. మేము అంటే బోల్ బేబీ బోల్ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందులో డాన్సర్ కావాలి. డాన్సర్ కావాలంటే నువ్వు చేస్తావు మరి? డాన్స్ మనకు రాదన్న అంత. అరే ఎవరికి వస్తుంది? మాకు వస్తుందా? మాకు కూడా రాదు. చేయాల్సింది అంతే. ఏముండదు అందులో. యాడ్ చేయాలి, డ్రాయర్ వేసుకోవాలి, బట్టలు మొత్తం ఇప్పాలి. డ్రాయర్ ఇస్తారు. నీకు ఎంత సైజ్ వస్తుంది? వేసుకున్నాడు అలవాటు ఉందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఉందా? వేసుకున్నా ఇప్పుడు. అయితే నీకు ఎంత సైజ్ ఇప్పుడు? 80-85 వస్తుంది కావచ్చు. అంతే సైజా? సరే, నీకు ఒక 200 సైజ్ చేయించి ఇక డ్యాన్స్ చేయాలి నువ్వు. అప్పుడు డ్యాన్స్ చేస్తే కథం. యాడ్ చూసి అంటే టీవీలో పెడతారు. అందరు చూస్తారు. ఆ డ్రాయర్ కొంటే గిట నీకు ₹1,00,000 ఇస్తారు ఒక యాడ్కి. మరి చేస్తావా? అద్దానా అంత పెద్ద సైజ్ అంటే సామాన్లు కనబడతాయి. మరి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది మరి. అదా ఎందుకు? ఏమవుతుంది? ₹1,00,000 ఇస్తారే ఒక్క యాడ్కి? ఎడు చూడు, కొంచెం పైకి లేపుతా. ఎందుకు సిగ్గుపడుతున్నావు అబ్బా? అమ్మాయి ఏమన్నది? నువ్వు ఒక ప్రపోజ్ చేసినావు అమ్మాయికి? ఏమని చెప్పి ప్రపోజ్ చేసినావు చెప్పు. ఎట్లా? అందరు చేసేటట్టే లేనిగా చేసిన అంతే. ఎట్లా ఇడు. అరే బామర్దివా, నీ బ్యాగ్ మంచిగా ఉన్నది. బ్యాగ్ నీలబుర్రనా? 90 కలుపుకొని తీసుకొచ్చినా లేదా మరి? 90 ఇప్పుడు సాయంత్రం. ఎవరురా నువ్వు?
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సాయంత్రమేనా? ఎంత తాగుతావు రోజు? రోజు కోటన్నర రాదు. అబ్బాయ్యా మొగనివే మరి ఎడు చూడు, కొంచెం ఎడు తిరుగు. తిన్నావా మరి? ఏం తిన్నావు? చిక్కుడుకాయ కూర. ఇలా ఇప్పుడు అమ్మాయిని తెచ్చుకున్నావు, ఏర్పడ్డారా మరి? అవునా? పెళ్లి చేసుకోకుండా ఎట్లా ఏర్పడ్డావు? అంటే మా వాళ్ళకు కొంచెం ఏమైంది, ఇష్టం లేదా? అరే షిట్ ఎట్లా? ఇక పిల్లలు ఏమైనా పుట్టిల్లా? పిల్లలు పుట్టలే. ఎందుకులే, మా వాళ్ళకు అమ్మాయి నచ్చలే అన్నట్టు. అవునా? నచ్చకపోతే పిల్లలు పుట్టడానికి ఏం సంబంధం ఉన్నా చెప్పు. దానికి దీనికి తేలే కానీ అదే మరి. దానికి ఇంకా టైం పెళ్ళి ఎప్పుడు? ఫంక్షన్ పెడతావా మరి? పెట్టుడే. రిసెప్షన్ పెడతావా? సిగ్గుపడకి ఇటు చూడు కొంచెం. కెమెరా వైపు చూడు. మావాడు నిన్నే లైట్ చేస్తాడు చూడు, ఆడు చూడు. ఎట్లా చూస్తాడు చూడు ఆడు. అప్పటి నుండి ఘోరం చూస్తాడు నీ వైపు మరి మావాడు. చూడు ఎట్లా సూటి పెట్టి నీ వైపు. అయితే మా ఎస్ఎస్టీ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. కాదు చెప్పాలి. ఎస్ఎస్టీ క్రియేషన్ని అదే అంత రాదన్న. ఒకసారి ఎస్ఎస్టీ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోసారి చెప్పు. నాకు రాదన్న పేరు అంతా. ఇప్పుడు అమ్మాయికు లవ్ చేసుడు వచ్చు, అన్నీ వచ్చు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పుడు వచ్చు రాదా? అత్తలే కదా. మరి ఐ లవ్ చేసుకోండి అని చెప్పు. అందరూ ప్రేమించండి అమ్మాయిలని మంచిగా చూడండి. లాస్ట్ ఇక సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ప్లీజ్ అట్లా ఎందుకు చెప్తావు? నువ్వు మళ్ళీ ఒక్క చెవి కుట్టించినావు కదా, రెండో చెవి కుట్టించినప్పుడు ఆ ఫంక్షన్ నా మమ్మని వెలువ పిలిస్తే మేము వస్తాం, ఓకేనా? అంటే ముక్కు చెవులు కుట్టించినప్పుడు ఫంక్షన్ పిలుస్తారు కదా, అలానే మమ్మల్ని కూడా పిలువు, మేము వస్తాం నీ ఫంక్షన్కి. వీడియో తీస్తాం, నిన్ను ఫేమస్ చేస్తాం. కథం నువ్వు యాడ్లో చేస్తావా చెప్పు. డ్రాయర్ వేసుకుని యాడ్ చేయాలి. అప్పుడు కుర్చీ తాత తెలుసు కదా, కుర్చీ తాత ఎట్లా ఫేమస్ అయ్యిండో ఇప్పుడు కుర్చీ తాత అంటాను నీకు. అప్పుడు డ్రాయర్ అన్న అంటారు అందరు. డ్రాయర్ అన్న వచ్చిండే అని చెప్పేసి ఎంట పడతారు నీ ఎంపడిగా 4 సెల్ఫీలు దిగుతారు. 6 ప్యాక్ ఉందా లోపల? లేదా? చేసుకోవాలి. యాడ్ చేస్తానంటే చెప్పు మరి. నువ్వు 6 ప్యాక్ చేసుకోవాలి. 6 ప్యాక్ చేసుకొని ఇప్పుడు అమ్మాయిలకి డ్రాయర్ అన్న వచ్చిందని చెప్పేసి వాళ్ళు మీద పడతారు కదా, నువ్వు అప్పుడు బట్టలన్నీ ఇప్పి అవతల పడేయాలి. డ్రాయర్ మీదనే ఉండాలి. ఉంటావా? అబ్బా చెయ్యవు. 1,00,000 రూపాయలు వస్తాయి ఒక యాడికి, వద్దా? సరే మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మేము పోతాం ఇక. నేను ఉండే ఈడ. చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అరే చెప్పు ప్లీజ్. ఎట్లా వెళ్తలే అన్న. ఒక్కసారి మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడకపోతే ఎట్లా? ఒక అమ్మాయిని తెచ్చుకున్నావు, రేపు ఇంకో అమ్మాయిని తెచ్చుకోవాలన్నా నువ్వు మాట్లాడాలి కదా. అదే మరి. కొంచెం చూడు, కొంచెం తల్లేపు. చెప్పు ఇక సబ్స్క్రైబ్ అని చెప్పు. ఆలోచించకి ఇక. కానీ ఇక వెళ్తలే నా నోటి నుంచి అది. వెళ్తలేదా? కోటర్ వేసినాక వెళ్తుందా? అప్పుడు వెళ్తుందా? ఒక్కసారి చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ చేయండి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. ఐ లవ్ యూ too. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అది అన్నీ నేనే చెప్పినాను, ఒక్కటి షేర్ చేయమని చెప్పినాను. ఒకసారి చెప్పు.
పోతాం ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఓకే రైట్ థ్యాంక్ యూ. మరి ఇంత కోఆపరేట్ చేసినందుకు. మేఘాలు మంచిగా మేపుకో మంచిగా అమ్మాయిని చూసుకో